జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో ఒక కీలక ఘట్టం ముగిసింది. ఐకానిక్ బిల్డింగ్స్, ఐకానిక్ స్ట్రక్చర్స్, అమరావతికి సింబల్స్గా చెప్తున్నటువంటి అసెంబ్లీ, ఏపీ పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్, ఇవి ఎవరు నిర్మించాలనేటువంటి అంశం పైన ఒక కన్క్లూజన్కి వచ్చేసింది. ఏపీసీఆర్డీఏ దీనికి సంబంధించినటువంటి టెండర్స్ని ఫైనల్ చేసినట్టుగా సమాచారం వస్తుంది. రెండు ప్రధానమైనటువంటి నిర్మాణాలు, అమరావతి అంటేనే ఒక సింబాలిక్ అంశంగా కనిపిస్తున్నటువంటి అసెంబ్లీ బిల్డింగ్ని ఎల్ఎన్టీ కంపెనీ నిర్మించబోతుంది. అలానే ఏపీ హైకోర్టు బిల్డింగ్ని ఎన్సీసీ కంపెనీ నిర్మించబోతుంది. ఈ రెండింటికి సంబంధించినటువంటి టెండర్స్ ఫైనల్ అయినట్టుగా సమాచారం వస్తుంది. 1-2 రోజుల్లో వీటికి సంబంధించినటువంటి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్, అంటే పనికి సంబంధించి ఒక విధంగా వర్క్ ఆర్డర్ ఇస్తున్నటువంటి యాక్సెప్టెన్స్ లెటర్స్ని సిఆర్డీఏ రిలీజ్ చేయబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. సో ఐకానిక్ బిల్డింగ్స్గా చెప్పే వాటిలోనే తలమానికమైనటువంటి నిర్మాణాలు ఎలా ఉంటాయి? ఇది ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ రూపొందించినటువంటి అమరావతి మాస్టర్ ప్లాన్. అమరావతి మాస్టర్ ప్లాన్ అనగానే కనబడేటువంటి మొదటి బిల్డింగ్ ఏ షేప్లో ఉండేటువంటి ఈ అసెంబ్లీ బిల్డింగ్. సో దీని చుట్టూనే అమరావతి డిజైన్ మొత్తం కూడా అల్లుకుంది. దీన్ని ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ సంస్థ డిజైన్ చేసింది. సో దీన్ని నిర్మించేటువంటి బాధ్యత ఇప్పుడు ఎల్ఎన్టీ తీసుకోబోతుంది. ఈ బిల్డింగ్ నిర్మాణంలోనే చాలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఎల్ఎన్టీ కంపెనీకి ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేరు, ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణాలు చేసినటువంటి జోరు, ఈ అనుభవం అన్నింటినీ ఉపయోగించుకోవడం వలన ఈ బిల్డింగ్స్ నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ టీంతో ఒక మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేసింది. ఎందుకంటే టెండర్స్ రిలీజ్ చేసిన తర్వాత ఐకానిక్ బిల్డింగ్కి సంబంధించి కింద రాఫ్ట్ ఫౌండేషన్లు మాత్రమే గతంలో అయినాయి, మిగతా పనులన్నీ కూడా ఆగిపోయినాయి. ఆ రాఫ్ట్ ఫౌండేషన్లు కూడా 5 ఏళ్ల పాటు నేట మునిగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఐఐటి మెడ్రాస్కి చెందినటువంటి టీము అధ్యయనం చేసింది. పటిష్టంగానే ఉన్నాయి పునాదులు అనేటువంటి సర్టిఫికేట్ ఇచ్చి, అయితే డీ వాటరింగ్ తర్వాత మరొకసారి ఇక్కడ పరీక్షలు జరిపేటువంటి అవకాశం ఉంది. ఆ నివేదికలు కూడా ఇంకా రావాల్సి ఉంది. అయితే టెండర్స్ని అయితే ఏపీ ప్రభుత్వం దాదాపు ఫైనల్ చేసినట్టుగానే తెలుస్తుంది. అసలు ఈ డిజైన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనిలో ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేటువంటి అంశాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ ఇచ్చినటువంటి డిజైన్స్. ఇది అమరావతి ఐకానిక్ స్ట్రక్చర్గా చెప్తున్నటువంటి అసెంబ్లీ బిల్డింగ్ 3 అంతస్తుల్లో మాత్రమే జరిగేటువంటి నిర్మాణం ఇది. కానీ ఈ టవర్ చాలా ముఖ్యమైనటువంటిది. ఈ టవర్ అమరావతి టవర్గా మారబోతుంది భవిష్యత్తులో. ఈ టవర్ పైకి వెళ్ళి అమరావతి నగరం మొత్తాన్ని కూడా వీక్షించేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఇంటర్నల్గా కన్స్ట్రక్షన్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. దీనిపైన ప్రత్యేకంగా ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్తో మీటింగ్ అయిన తర్వాతనే టెండర్స్ ఫైల్ చేశాయి ఆయా కంపెనీలు. సో ఇది ఎల్ఎన్టీ కంపెనీ దక్కించుకుంది ఈ టెండర్ ఈ ప్రక్రియ. దీని నిర్మాణానికి సంబంధించినటువంటిది లోపల ఇంటర్నల్గా ఈ విధంగా ఉంటుంది. అంటే మొత్తం కూడా ఒక హ్యాలో టైప్లో ఇన్ఫినిటీ స్ట్రక్చర్ లాగా లోపలికి వెళ్ళే కొద్దీ ఇది ఉంటుంది. సో ఈ నిర్మాణంతో పాటు పైకి వెళ్ళేటువంటిది, ఇది టవర్ పైకి వెళ్ళేటువంటి మార్గము. ఆ పైనుంచి అమరావతిని వీక్షించేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఒక గ్లాస్ ఛాంబర్ లాంటిది ఉంటుంది. అందులోకి ఎంటర్ అయ్యి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా వీక్షించేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్. అలానే ఇది హైకోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణం. హైకోర్టు డిజైన్ కూడా ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్ సంస్థే డిజైన్ చేసింది. 7 అంతస్తుల భవనం ఇది. ఈ 7 అంతస్తుల భవనానికి సంబంధించి 788 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇది కొత్తగా వేసినటువంటి అంచనా. అసెంబ్లీ భవన నిర్మాణానికి సంబంధించి చూస్తే కనుక మొత్తం మీద అయ్యేటువంటి ఖర్చు 600 కోట్ల చేంజ్ కనిపిస్తుంది. సో ఎక్కువ ఖర్చు అయ్యేది ఈ ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి భవన నిర్మాణమే. పైగా హైకోర్టు 7 అంతస్తుల్లో చేయబోయేటువంటి నిర్మాణం. ఇది పూర్తి స్థాయి అవసరాలకు తగ్గట్టుగా, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఒక ఐకానిక్ భవనంగా దీన్ని నిర్మించారు. సో ఈ భవనంలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్తిగా బ్లూ అండ్ గ్రీన్ బిల్డింగ్ కాబోతుంది ఇది. అంటే న్యాచురల్ లైటింగ్, అక్కడ ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ని, అమరావతి చుట్టూ నదులు, సరస్సులే ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటిని వినియోగించుకునే విధంగా ఈ డిజైన్ రూపొందించారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా అమరావతి గ్రీన్ అండ్ బ్లూ సిటీస్లో ప్రఖ్యాతమైనటువంటి నిర్మాణాలుగా కనిపించేవి ఇవే. వీటికి సంబంధించి ఈ రెండింటిని కూడా టెండర్స్ని ఫైనల్ చేసింది. ఇది ఎల్ఎన్టీ సంస్థ నిర్మిస్తుంది, దీన్ని ఎన్సీసీ సంస్థ నిర్మిస్తుంది. అలానే వీటితో పాటు ఐకానిక్ హెచ్ఓడి టవర్స్ ఉన్నాయి. ఈ హెచ్ఓడి టవర్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించిన టెండర్స్ను కూడా ఇంకా ఫైనల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిర్మాణాలకి దాదాపుగా 2 సంవత్సరాల సమయం పడుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. అలానే ఖర్చు విషయంలో ఇది తక్కువైనప్పటికీ కూడా 617 కోట్ల రూపాయలతో ఇది నిర్మాణం చేస్తున్నారు. ఇది 788 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మాణం చేస్తున్నారు. కానీ
ఓవరాల్గా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నటువంటిది ఈ టవర్లోనే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా డిజైనర్స్ పర్యవేక్షణలో నిర్మాణం జరుగుతుందని చెప్తున్నారు. టెండర్స్ ఫైనల్ అయిపోయినాయి. ఎల్ఎన్టీ, ఎన్సిసి ఇందులో ఈ టెండర్స్ని దక్కించుకున్నటువంటి సంస్థలు వీటికి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత పనులు మొదలు పెడతారు. ముందుగా ఇనిషియల్గా క్లీనప్ ప్రోగ్రామ్ అనేది అక్కడ చాలా ఉంటుంది. ఎందుకంటే జంగిల్ క్లియరెన్స్ చాలా అత్యవసరంగా మారిపోయింది. ప్రతి చోట కూడా డీవాటరింగ్ చేసినప్పటికీ కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కార్మికులకి నివాసానికి అనుకూలంగా ఒక 2-3 సంవత్సరాలు అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ నివాసాలకి అనుకూలంగా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా మలుచుకుంటారు. ఈ ఏర్పాట్లన్నీ జరుగుతాయి. ఈ నెల 2వ వారం కానీ 3వ వారం కానీ ప్రధానమంత్రి పర్యటన ఖరారవుతుంది. సో రీలాంచ్ ప్రోగ్రాంలో, అమరావతి రీలాంచ్ ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా హైలైట్స్ కాబోతున్నాయి. అప్పటికి ఇవన్నీ కూడా రెడీ చేసి పెడతారు. అలానే ఐకానిక్ టవర్స్కి సంబంధించి అంటే హెచ్ఓడి టవర్స్కి ఏవైతే సెక్రటేరియట్ భవనాలు సీఎం ఛాంబర్గా మారబోతున్నాయో వాటికి సంబంధించినటువంటి టెండర్స్ కూడా మరి 1-2 రోజుల్లో ఫైనల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఇవి క్లియర్ అయితే అమరావతిలో మేజర్ టెండర్స్ అన్ని కూడా క్లియర్ అయినట్టుగానే మనం భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో ఒక కీలక ఘట్టం ముగిసింది. ఐకానిక్ బిల్డింగ్స్, ఐకానిక్ స్ట్రక్చర్స్ అమరావతికి సింబల్స్గా చెప్తున్నటువంటి అసెంబ్లీ, ఏపీ పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ ఇవి ఎవరు నిర్మించాలనేటువంటి అంశం పైన ఒక కన్క్లూజన్కి వచ్చేసింది. ఏపీసీఆర్డీఏ దీనికి సంబంధించినటువంటి టెండర్స్ని ఫైనల్ చేసినట్టుగా సమాచారం వస్తుంది. 2 ప్రధానమైనటువంటి నిర్మాణాలు, అమరావతి అంటేనే ఒక సింబాలిక్ అంశంగా కనిపిస్తున్నటువంటి అసెంబ్లీ బిల్డింగ్ని ఎల్ఎన్టీ కంపెనీ నిర్మించబోతుంది. అలానే ఏపీ హైకోర్టు బిల్డింగ్ని ఎన్సిసి కంపెనీ నిర్మించబోతుంది. ఈ రెండింటికి సంబంధించినటువంటి టెండర్స్ ఫైనల్ అయినట్టుగా సమాచారం వస్తుంది. 1-2 రోజుల్లో వీటికి సంబంధించినటువంటి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే పనికి సంబంధించి ఒక విధంగా వర్క్ ఆర్డర్ ఇస్తున్నటువంటి యాక్సెప్టెన్స్ లెటర్స్ని సిఆర్డీఏ రిలీజ్ చేయబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. సో ఐకానిక్ బిల్డింగ్స్గా చెప్పే వాటిలోనే తలమానికమైనటువంటి నిర్మాణాలు ఎలా ఉంటాయి? ఇది ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ రూపొందించినటువంటి అమరావతి మాస్టర్ ప్లాన్. అమరావతి మాస్టర్ ప్లాన్ అనగానే కనబడేటువంటి మొదటి బిల్డింగ్ ఏ షేప్లో ఉండేటువంటి ఈ అసెంబ్లీ బిల్డింగ్. సో దీని చుట్టూనే అమరావతి డిజైన్ మొత్తం కూడా అల్లుకుంది. దీన్ని ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ సంస్థ డిజైన్ చేసింది. సో దీన్ని నిర్మించేటువంటి బాధ్యత ఇప్పుడు ఎల్ఎన్టీ తీసుకోబోతుంది. ఈ బిల్డింగ్ నిర్మాణంలోనే చాలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఎల్ఎన్టీ కంపెనీకి ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేరు, ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణాలు చేసినటువంటి జోరు, ఈ అనుభవం అన్నిటినీ ఉపయోగించుకోవడం వలన ఈ బిల్డింగ్స్ నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ టీంతో ఒక మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేసింది. ఎందుకంటే టెండర్స్ రిలీజ్ చేసిన తర్వాత ఐకానిక్ బిల్డింగ్కి సంబంధించి కింద రాఫ్ట్ ఫౌండేషన్లు మాత్రమే గతంలో అయినాయి, మిగతా పనులన్నీ కూడా ఆగిపోయినాయి. ఆ రాఫ్ట్ ఫౌండేషన్లు కూడా 5 ఏళ్ల పాటు నేట మునిగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఐఐటి మెడ్రాస్కి చెందినటువంటి టీము అధ్యయనం చేసింది. పటిష్టంగానే ఉన్నాయి పునాదులు అనేటువంటి సర్టిఫికేట్ ఇచ్చి, అయితే డీవాటరింగ్ తర్వాత మరొకసారి ఇక్కడ పరీక్షలు జరిపేటువంటి అవకాశం ఉంది. ఆ నివేదికలు కూడా ఇంకా రావాల్సి ఉంది. అయితే టెండర్స్ని అయితే ఏపీ ప్రభుత్వం దాదాపు ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఈ డిజైన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనిలో ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేటువంటి అంశాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ ఇచ్చినటువంటి డిజైన్స్. ఇది అమరావతి ఐకానిక్ స్ట్రక్చర్గా చెప్తున్నటువంటి అసెంబ్లీ బిల్డింగ్ 3 అంతస్తుల్లో మాత్రమే జరిగేటువంటి నిర్మాణం ఇది. కానీ ఈ టవర్ చాలా ముఖ్యమైనటువంటిది. ఈ టవర్ అమరావతి టవర్గా మారబోతుంది భవిష్యత్తులో. ఈ టవర్ పైకి వెళ్ళి అమరావతి నగరం మొత్తాన్ని కూడా వీక్షించేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఇంటర్నల్గా కన్స్ట్రక్షన్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. దీనిపైన ప్రత్యేకంగా ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్తో మీటింగ్ అయిన తర్వాతనే టెండర్స్ ఫైల్ చేశాయి ఆయా కంపెనీలు. సో ఇది ఎల్ఎన్టీ కంపెనీ దక్కించుకుంది ఈ టెండర్ ఈ ప్రక్రియ. దీని నిర్మాణానికి సంబంధించినటువంటిది లోపల ఇంటర్నల్గా ఈ విధంగా ఉంటుంది. అంటే మొత్తం కూడా ఒక హ్యాలో టైప్లో ఇన్ఫినిటీ స్ట్రక్చర్ లాగా లోపలికి వెళ్ళే కొద్దీ ఇది ఉంటుంది. సో ఈ నిర్మాణంతో పాటు పైకి వెళ్ళేటువంటిది, ఇది టవర్ పైకి వెళ్ళేటువంటి మార్గము. ఆ పైనుంచి అమరావతిని వీక్షించేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఒక గ్లాస్ ఛాంబర్ లాంటిది ఉంటుంది. అందులోకి ఎంటర్ అయ్యి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా వీక్షించేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్. అలానే ఇది హైకోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణం. హైకోర్టు డిజైన్ కూడా ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్ సంస్థే డిజైన్ చేసింది. 7 అంతస్తుల భవనం ఇది. 7 అంతస్తుల భవనానికి సంబంధించి 788 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇది కొత్తగా వేసినటువంటి అంచనా. అసెంబ్లీ భవన నిర్మాణానికి సంబంధించి చూస్తే కనుక మొత్తం మీద అయ్యేటువంటి ఖర్చు 600 కోట్ల చేంజ్ కనిపిస్తుంది. సో ఎక్కువ ఖర్చు అయ్యేది ఈ ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి భవన నిర్మాణమే. పైగా హైకోర్టు 7 అంతస్తుల్లో చేయబోయేటువంటి నిర్మాణం.
ఇది పూర్తి స్థాయి అవసరాలకు తగ్గట్టుగా, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఒక ఐకానిక్ భవనంగా దీన్ని నిర్మించారు. సో ఈ భవనంలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్తిగా బ్లూ అండ్ గ్రీన్ బిల్డింగ్ కాబోతుంది ఇది. అంటే న్యాచురల్ లైటింగ్, అక్కడ ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ని, అమరావతి చుట్టూ నదులు, సరస్సులే ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటిని వినియోగించుకునే విధంగా ఈ డిజైన్ రూపొందించారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా అమరావతి గ్రీన్ అండ్ బ్లూ సిటీస్లో ప్రఖ్యాతమైనటువంటి నిర్మాణాలుగా కనిపించేవి ఇవే. వీటికి సంబంధించి ఈ రెండింటిని కూడా టెండర్స్ని ఫైనల్ చేసింది. ఇది L&T సంస్థ నిర్మిస్తుంది, దీన్ని NCC సంస్థ నిర్మిస్తుంది. అలానే వీటితో పాటు ఐకానిక్ HOD టవర్స్ ఉన్నాయి. ఈ HOD టవర్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించిన టెండర్స్ను కూడా ఇంకా ఫైనల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిర్మాణాలకి దాదాపుగా 2 సంవత్సరాల సమయం పడుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. అలానే ఖర్చు విషయంలో ఇది తక్కువైనప్పటికీ కూడా 617 కోట్ల రూపాయలతో ఇది నిర్మాణం చేస్తున్నారు. ఇది 788 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మాణం చేస్తున్నారు. కానీ ఓవరాల్గా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నటువంటిది ఈ టవర్లోనే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా డిజైనర్స్ పర్యవేక్షణలో నిర్మాణం జరుగుతుందని చెప్తున్నారు. టెండర్స్ ఫైనల్ అయిపోయినాయి. L&T, NCC ఇందులో ఈ టెండర్స్ని దక్కించుకున్నటువంటి సంస్థలు. వీటికి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత పనులు మొదలు పెడతారు. ముందుగా ఇనిషియల్గా క్లీనప్ ప్రోగ్రామ్ అనేది అక్కడ చాలా ఉంటుంది. ఎందుకంటే జంగిల్ క్లియరెన్స్ చాలా అత్యవసరంగా మారిపోయింది. ప్రతి చోట కూడా డీవాటరింగ్ చేసినప్పటికీ కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కార్మికులకి నివాసానికి అనుకూలంగా ఒక 2-3 సంవత్సరాలు అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ నివాసాలకి అనుకూలంగా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా మలుచుకుంటారు. ఈ ఏర్పాట్లు అన్నీ జరుగుతాయి. ఈ నెల 2వ వారం కానీ 3వ వారం కానీ ప్రధానమంత్రి పర్యటన ఖరారవుతుంది. సో రీలాంచ్ ప్రోగ్రాంలో, అమరావతి రీలాంచ్ ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా హైలైట్స్ కాబోతున్నాయి. అప్పటికి ఇవన్నీ కూడా రెడీ చేసి పెడతారు. అలానే ఐకానిక్ టవర్స్కి సంబంధించి, అంటే HOD టవర్స్కి ఏవైతే సెక్రటేరియట్ భవనాలు సీఎం ఛాంబర్గా మారబోతున్నాయో వాటికి సంబంధించినటువంటి టెండర్స్ కూడా మరి 1-2 రోజుల్లో ఫైనల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఇవి క్లియర్ అయితే అమరావతిలో మేజర్ టెండర్స్ అన్ని కూడా క్లియర్ అయినట్టుగానే మనం భావించవచ్చు.